సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫేమస్ కూరలు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నా. సో ఈ రోజు వీడియో వచ్చేసి మస్తు క్రేజీ ఉండబోతుంది. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే సో మనం ఈ రోజు నైట్ మొత్తం చేయబోతున్నాం ఈ ఆటోలో ఓవర్నైట్ సర్వైవల్ ఛాలెంజ్. సో వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి స్కిప్ అయితే చేయకుండా మొత్తం కంప్లీట్ అయితే వీడియోని చూడండి. ప్రజెంట్ అయితే మనం రోడ్ పక్కకు ఉన్నాం. మనం క్యాంపింగ్ చేసే ప్లేస్ కి ఆటోని తీసుకుపోదాం. ఆటోని తీసుకుపోవాలంటే ఫస్ట్ దీంట్లో డీజిల్ లేదు. ఇప్పుడు పెట్రోల్ బంక్ పోయి డీజిల్ కొట్టించుకొని వద్దాం. అట్లనే ఆటోని స్టార్ట్ చేయాలంటే సెల్ఫ్ తోటి చేస్తారు కదా, దీనికి సెల్ఫ్ ఉన్నది, కాకపోతే బ్యాటరీలో దమ్ము లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇగో ఈ తాడు పెట్టి ఇగ్గాలి. ఇప్పుడు వంద కొట్టు. వీళ్ళు బండ్లు మాకు బండి అయినా ఆటో అయినా ఏదైనా సరే మేము కొట్టది. సో ఈ రోజు మనం నైట్ సర్వైవ్ కావడానికి అయితే ఈ ప్లేస్ అయితే ఎంచుకున్నాం. ఇక్కడైతే ఆటో పెట్టేసినాం. మనకు ఇటు సైడ్ చూసుకున్నట్లయితే గేట్ ఉంటది. దీన్ని క్లోజ్ చేసుకున్నాం అంటే మనకు డిస్టర్బెన్స్ కూడా ఉండదు, లోపలికి వచ్చేటోడే ఉండదు. అరే గేట్ క్లోజ్ చేసేరా. చలో మనం అయితే క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గైస్ ఇక మనకైతే ఈ రోజు నైట్ సర్వైవ్ కావడానికి అయితే ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి ఒక బెల్ బ్రాండ్ హారా, ఒక మూండాల్, ఒక టేస్ట్ నట్స్, ఇవన్నీ ఎందుకు తెచ్చింది తెలుసా ఫ్రెండ్స్? ఇన్నికి తేలే, మనం ఏమో దావత్ చేస్తే స్టఫ్ తెచ్చినట్టు తెచ్చింది. తెచ్చి అలవాటు తెచ్చి అర్థం కాదు కానీ ఇక మనకైతే హిప్పీ ప్యాకెట్స్ అయితే నైట్ ఇవే మనకి డిన్నర్ వచ్చేసి. బాయ్ సిలిండర్ ఏది బాయ్? అరే సిలిండర్ ఏది బ్రో? లోపల ఉంటది. అరే మన ఉన్నాడు కదా లోపల ఎక్స్ట్రా పర్సన్ లెక్క ఈ రోజు. ఎందుకంటే ఇక్కడ మా ఇద్దరికే ప్లేస్ సరిపోయింది. ఆడు ఉన్నాడు కదా, ఇట్లా ఉన్నాడు కదా, నేనంటే చిన్నగా ఉన్నా, ఆయనకు ఒక ప్లేస్ సరిపోయింది. ఇగో వండుకోవడానికి ఏదో ఒకటి, దీని ఏమంటారా, భగవాని. వీళ్ళిద్దరు మంచిగా కంఫర్ట్ గా కూర్చున్నారు. నాకేమో కూర్చోడానికి ప్లేస్ లేదు. మీద ఏమో తలుగుతుంది, హైట్ ప్రాబ్లం. అది కూర్చోగడ కాదు, ఇలా నైట్ మనం పండుకోకుండా ఇలానే. నాకైతే నట్స్ అంటే అయితే ఫుల్ ఇష్టం. నేనైతే నట్స్ తింటా. అవన్నీ నీకు ఇచ్చుడు ఉండదు నాన్న. నట్స్ అరే నేను తిందామని కొనుక్కొచ్చుకున్నా, అవసరం లేదు. ఇప్పుడైతే మనం గేమ్ ఆడదాం. ఆ గేమ్ లెవెల్ కి వెళ్తే వాళ్ళకి తిన్నికి ఇద్దాం. అంతసేపు ఎవరు తినుడు లేదు. ఆడదాం, ఓకేనా? ఆడదాం. వేరే ఆప్షన్ లేదు. వేరే ఆప్షన్ లేదు. ఓకే డన్. నేను పక్కా ఫస్ట్ దేనికి పోటీ? నట్స్. నట్స్ నాకు బాగా ఇష్టం. నాకు ఆకలి అయితే ఇప్పుడు నేను ఆడతా. సో ఆడనంటే నట్స్ కావాలంటే గేమ్ అయితే ఆడాలి. ఏం ఆడదాం? గేమ్ చెప్పండి మీరు. సరే ఇట్లా నాదే రేసిన దొంగ అంటారు కదా, నత్తిలేద్దాం. అంటే ఇద్దరికి ఇట్లా పడి ఒకరికి ఇట్లా పడ్డది అనుకది, ఓకేనా? ముగ్గురికి ఇట్లా పడితే ముగ్గురికి ఆడితే మళ్ళీ వేసుడు. ఇద్దరి సేమ్ ఉండి ఎవరిది డిఫరెంట్ ఉంటుందో ఆయనకి నట్స్. ఓకేనా? ఇదేదో మంచిగా ఉన్నది. చలో పడ్డు. తేడా నాకే రావాలి. నాకు 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 నువ్వు ఇటు చూపెట్టుకుంటే బయటికి వేయద్దు. నాకు విజిల్ రాదు. తింటాను. అరే ఒక్కొక్కటి అరే ఒక్కొక్కటి ప్లీజ్, ఒక్కొక్కటి. ఇగో అందరం ఇష్టంతో కొనుక్కున్నాం. చెరువుడు మంచిగా నాకు ఒక నట్ట అనుకోక నట్ట కాదు, పల్లీలు నట్ట అంటే మళ్ళీ నట్ట అనుకుంది. చెరొక నట్ట అయితే వచ్చింది. సో ఇప్పుడు తిందాం. ఏం చేస్తావు ఇక? జిట్టి తగులుతుంది, జిట్టి తగులుతుంది. రాత్రి అరే మన దగ్గర వాటర్ ఇగో ఏ 3 బాటిల్లు ఉన్నాయి. ఇంకొక వచ్చింది అనుకో నైట్ మన దిష్టి తగిలి వచ్చింది అనుకో నీళ్ళు మొత్తం నేనే తాగుతా కాకుండా. అందులోకి ఎట్లా దిగుతాడు, ఏడబోతాడు, గాలి పెట్టి ఇట్లా కూర్చుంటాడు కెమెరా. అరే బోర్ కొడతా. నాకు దూపు అవుతుంది, బోర్ కొడతాను. నీళ్ళు తాగు లేదు నాని. అరే దూపు నీళ్ళు తాగు. ఒక్కొక్క బుక్కకి ఒక్కొక్క డైలాగ్ కొట్టిదా అంతే మరి. తింటా అంటే అదేదో పెట్టి నాకు రాకుండా చేసినావు, తాగుతా అంటే ఎవరు రాకుండా అట్లా లేదు మరి. ఒక్కొక్క డైలాగ్ కొట్టి ఒక్కొక్క బుక్క. నువ్వు ఫస్ట్ చెప్పు, నువ్వు ఫస్ట్ చెప్పు. నాకు అంతప్పుడు వచ్చింది చెప్పు. సరే పవన్ కళ్యాణ్ డైలాగ్ నీకు నచ్చింది చెప్పు. చూడప్ప సిద్ధప్ప అనుకున్నా బరాబర్ ఇదే చెప్తాను అనుకున్నా నేను కూడా. సరే కానీ ఉంటది కదా ఒక డైలాగ్ ఒకటే బుక్ కదా చెప్పండి. ఏదో ఉంటది కదా. నీకు రాదురా. చూడప్ప సిద్ధప్ప. అరే నువ్వెందుకు చెప్తానవరా? చెప్పు నువ్వు చెప్పిన తర్వాత నేను చెప్తాను. అట్లేం లేదు, గుర్తుకొచ్చిందా? చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి
అది గడ్డం నీకు గీసుకుంటది, నువ్వు గీసుకోవు. అది గడ్డం గీసుకుంటది. అరే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చూస్తే కొడతారా ఇలా పెద్ద ట్విస్ట్ తెలుసా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్, పెద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని ఆ డైలాగ్ వస్తలేదు చూడండి. ఇప్పుడు కరెక్ట్ చెప్తా ఇప్పుడు చెప్తా. సిగ్గు మానం ఇజ్జత్ ఏమైనా ఉంటే చెప్పు. చూడప్ప సిద్ధప్ప అప్ప నేను సింహం లాంటి అప్ప అది గడ్డం గీసుకోదు, గీసుకుంటది, గీసుకుంటాను. మిగతా అంటే సేమ్ టు సేమ్. చూపి. ఓకేనా? కరెక్ట్ చెప్పినా? చెప్పినా? పోనీ ఒకటే బుక్ పెద్ద బుక్క తాగాలి. మీరు దొబ్బకులి నేను చెప్తాను. మరి మా బుక్క సరిపో డైలాగ్ కి బుక్కకు సరిపోవద్దా? రైట్ ఓకే అయిపోయింది. అంతే 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 సరిపోతా. ఇంకా తాగుతావా? ఇంత టార్చర్ పెడతాలే ఆయన. ఇంకా తాగుతావా? సరిపోతుంది ఇప్పటికైతే. నూరు కొద్దిగా తడారింది. ఓకే మీరు మంచిగా కంఫర్ట్ కూర్చున్నారు రా. నాకు తలుగుతాంది మీద. బ్రో తినాలా? ఆగలైతే తిన్నాడు. మరి గిదని అమ్మ అది నచ్చింది ఇది నచ్చింది రెండు పోగొట్టుకున్నాను అనుకో. నాకు కూడా ఆకలి అవుతుంది. మరి నేను అంటాను ఇంతకు ముందు ఆల్రెడీ. అరే ఇంత అంతా తింటే మేము అది కూడా తినలే కదా. సరే ఓకే, నీకు టాస్క్ ఇస్తా, అది విన్ అయ్యి మళ్ళీ ఏం టాస్క్? నీళ్ళు టాస్క్, అంతే. మరి పడుతుంది కూడా జాగ్రత్త కూడా టాస్క్. ఆటోలో ఉండే కొటేషన్స్ ఎవడొక్క చెప్తాడో ఆయనకి ఇత్తురుతురే. అంటే ఒకరి తర్వాత ఒకరు గడగడ ఎప్పుడు ఏమని కత్తాడు. అరే ఫస్ట్ నువ్వు చెప్పు. మనకి ఎక్కువ రావు. ఒకటో రెండో వస్తాయి. హాయ్ అని ఆశ పెట్టకు, బాయ్ అని బాధ పెట్టు. నెక్స్ట్ నీకు వచ్చినా చెప్పుకుంటావు. నాతో ఎక్కువ రావా కొటేషన్లు అవి? ఓడిపోతావు మరి. నువ్వు చెప్పు. అరే నేను 1 by 1 చెప్పాలి. నువ్వు చెప్పు. 10 నిమిషాలే కూర్చుంటావు, పదే పదే గుర్తొస్తావు. ఎంతమంది చెప్పినా ఈ డైలాగ్. నెక్స్ట్ నువ్వు చెప్పు. ఇప్పుడు ఒకటి చెప్పినావా? ఇంకొక 4 చెప్పు. 4 చెప్పాలి. 4 ఏడికి వస్తాయిరా. సరే నువ్వు ఒకటే చెప్పినావు, ఇంకా నేను 2 చెప్పినా. నాకు వచ్చిన కాడికి చెప్తా. నిన్ను కాదు, నిన్ను కాదు. నేను ఎండలో కష్టపడిన నిన్ను నా గుండెలో పెట్టుకొని చూసుకుంటా ప్రియతమా. ప్రియతమా ఊరవతలు ఉన్న ప్రియనా, ఊర్లో ఉన్న ప్రియనా? మల్లెపు ఇష్టం అయితే చెప్పు, అందులో దారాన్ని అవుతా. నీ మనసుకు భారం అవుతా చెప్పు, నీకు దూరం అవుతా. నేను వెళ్ళిపోతాను. అరే ఇగో నేను తినేటప్పుడు మీకు కొంచెం కొంచెం ఇస్తున్నా. ఇప్పుడు మాకు ఇవ్వాలి. నువ్వు ఒకటే పెడతా. ఇగో ఈయన దిష్టి, ఇది ఈయన దిష్టి, మీ దిష్టి కూడా. మనకు ఒకటే ఇవ్వాలి, మనకు ఒకటే ఇచ్చినాడు. టైం అయితే మనకి 8:41 అవుతుంది. కనబడుతుందో లేదో, ఎందుకంటే లైట్ పడుతుంది. 8:42 అయితే అవుతుంది. వంట స్టార్ట్ చేద్దాం. గ్యాస్ ఇన్సేపు ఇక్కడ పెడితే మనకు వీడియోలు అడ్డుంటాను. పెట్టలేదు లడ్డు కాడ గ్యాస్ పడతాను. ఒక సిలిండర్ పడితే ఎట్లుంటాను ఫస్ట్ టైం చేసింటే మీరు పక్క పెట్టదు. పవర్ బ్యాంక్ ఇట్లా రిపేర్ చేయలేదు కదా. ఇంత ఏమున్నది వీడియో చేస్తూ మృతి చెందిన మృతులు. ఒక్కసారి కప్పదు. ఇంకో సక్సెస్. అరే నువ్వు పట్టుకోరా మొద్దు. అరే అన్నవా? మొద్దు పట్టుకోమన్నా అంటే బతకడు పోయాడు. పట్టుకో దొరుకుతుంది. ఎన్నిసార్లు ఇప్పి చేసినావురా? ఏంటిది? అరే ఎన్నిసార్లు ఎవరెవరితో ఇప్పి చేసినావు అంటన్నా. ఇట్లా ఇప్పుడు మాత్రం చేసినట్టు. ఇప్పి నూడిల్స్ అను. వెల్కమ్ టు మన ఇంటి రుచులు. వెల్కమ్ టు ఆటోలో రుచులు. వెల్కమ్ టు ఆటోలో రుచులు. ఈరోజు వచ్చేసి అసలు ఎప్పుడైనా అండి నాకు తెలియదు. తింటామో లేదా ఎట్లా ఉంటుందో చూద్దాం. తినకుండా రావాలి. మెల్ల మైక్ లో చెప్తాను దగ్గర పెట్టుకొని. వాటర్ సరిపోతాయారా?
చాలు మసాలాలే గ్యాస్ ఉమ్. కింద పెట్టన్నారా ఎందుకున్నారు అది వేడి ఉన్నది ఆడ పెట్టుకుంటే ఇబ్బంది ఆ, అవుతుంది దాన్ని బట్టి అది కాలేదు కింద అయితే పెడదాం ఎత్తేసేవు వరి వెళ్తే మళ్ళా సో guys, ఇప్పుడైతే మేము తింటాను మంచిగా లేకుండా మంచిగా అని చెప్పుకుంటే అంటాడు టేస్ట్ ఎట్లున్నదో మీరు కూడా కింద అయితే కామెంట్ చేయండి ఎట్లున్నదో అనుకుంటారు ఎట్లున్నా వాళ్ళు తిన్నా అరే సూపర్ ఉన్నదిరా అరే సూపర్ ఉన్నదిరా ఏమన్నా చేసినవారా ఇప్పి అరే కొద్దిగా తాతకి వేయాలి తాతకు మంచిగా మంచిగా ఉన్నది ఇది మా ముసలిదానికి ముసలి చూస్తానా నీళ్ళైతే ఊరుతున్నాయి మంచిగా చెప్పు తప్పైంది ఇక్కడ ఉన్నాయి పిల్ల నిజమే ఓకే పర్లేదురా ఏమాట కామాట ఇప్పి బాగా చేసిండు అరే ఇప్పి నూడిల్స్ అది నాకు ఇక్కడ కంఫర్ట్ లేదురా కూర్చొని నీకు అటు రాన్నారు వచ్చి ఎందుకు అత్త దిగుతే అవుట్ లేదు ఇట్లానే వస్తా మీదకి రియల్ చెప్తున్నా వాయిస్ మొన్న వీడియో తీద్దామంటే నైట్ తీద్దామంటే డే మొత్తం మన్నా సాయంత్రం ఫోన్ చేసి అద్దు మా వీడియో క్యాన్సల్ ఎల్లుండి తీద్దామని అన్నాడు ఇవాళేమో పొద్దుల పనికి పోయినా ఇప్పుడు ఫోన్ చేసి అరే వీడియో తీద్దాం రా అంటే నాకు నిద్ర అంటే నిద్ర వస్తుంది వీళ్ళేమో ఇట్లా చేసిళ్ళు ఇట్లా పిచ్చి లేపిళ్ళు సాయంత్రం కోసేపు అనుకున్నా నేను కలలా అరే ఆయనకి వేసారు నాకు అంతా ఆడి చేసిన దానికి నచ్చలేదు తినరా నిజం చెప్పురా నీకు నచ్చలే కదా ఏం మాకు నచ్చలే కానీ ఏం తినలే కాబట్టి ఆకలి అవుతుందని ఏదో ఒకటి తినాలి తప్పది ఇది మంచిగా లేదు అనడానికి ప్రూఫ్ ఇగో ఇదే ఆడి చేసింది ఆడే తింటలేదు సో గైస్ ఇగో ఇప్పి నూడిల్స్ అయితే మేము తినేసినాం ఇదే మా డిన్నర్ అయిపోయింది ఇంతవరకు వీడియోని ఎవరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ వీడియో వేరే వాళ్ళకు సజెషన్ లో పోతుంది అనమాట మాకు కూడా ఇంకొన్ని వీడియోలు తీయాలనే అది వస్తుంది చెప్పలేదు అరే అది పెట్టేసి లేకుండా కడకరా బాబు పోనా అరే కడకరానా ఆదద్దు లేదు ఆడబెట్టు వాటర్ అరే వాటర్ ఎక్కువ తాగకూడదు మళ్ళీ పాట పాడాల్సి వస్తుంది చూడు మీరు చక్కగా కంఫర్ట్ గా తాగలి నాకు పోనే పోదు మీది కింద కింద కూర్చొని తాగాలి ఇప్పుడు నోట్లో పెట్టుకుంది తాగేది సో గాయస్ టైం వచ్చేసి అయితే 10:04 అయితే అవుతుంది మీకు కెమెరా క్లారిటీ కనబడుతుంది లేదు టైం అయితే 10:04 అవుతుంది హే గూగుల్ వాట్ ఈస్ ద టైం రైట్ నౌ 10:04 p.m. సో చూసుకోండి టైం అయితే 10:04 అయితే అవుతుంది కొద్దిగా నిద్ర అయితే వచ్చినట్టు అవుతుంది తిన్నాం కదా నిద్ర రాకుండా మన గేమ్ అయితే ఆడదాం అనుకుంటున్నాం ఏం ఆడదాం రా అది లూడోని ఆడదాం నీ ఫోన్ ఉన్నదా పెట్టు నీ అందులో పెట్టి ఆడదాం మనం లూడో అన్నాం అనుకో మనకే టైం పాస్ అవుతుంది చూస్టల్లో కూడా టైం పాస్ కావాలి కదా కాబట్టి మనం ఏం చేద్దాం అంతాక్షరి ఆడదాం లేద్దామా లేకపోతే అంతాక్షరి అంతాక్షరి ఆడుకుందామా సినిమా పాటలు పాడుకుందా చలో మా మీద వాడు మా దారి మైసమ్మ మైసమ్మ మనం మైసారం పోదమ్మా మైసమ్మ 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 నువ్వు గవర పెట్టే గైపు గాకి మైసమ్మ మనం మైసమ్మ మళ్ళా మానే మండు బాబులం మేము మండు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాజులం
మా సారా సారా తాగి సిందేత్తం అయ్యో అంతే బ్రో. కళ్ళు తాగి చిందేస్తాం. తాతలు వాడు తలకు తలకు చిన్నది తాజా సోకులున్నది. ఇంకా ఏమైంది? తలకు టులుకు పిల్లడు ఆగడు వల వేసి వయారాలే పట్టాలా నానా సై సై అంటూ నాన్న సై అంటూ ఉన్న తక్కదిన తత్తన తలకు తలకు చిన్నది తాజా సోకులున్నది. ఉన్నది అది రారా. అరే నేను డైవర్ట్ చేస్తాను. నిన్ను చూడక నేనుండగలనా పాట పాడరా దాని మీద. సరే 10 seconds లెక్క లో పాడకపోతే నువ్వు అవుట్. విజయ్ రావమ్మ కాదురా దావమ్మ. ఏడుకెళ్ళి పాట తీసుకొచ్చినారు. అది ఏడు ఉన్నదిరా. అదొక ఏది ఏ సినిమా అది? సరేనోడా రావమ్మ సువాసిని కాక రావమ్మ సువాసిని. అరే అవుట్ అవుట్ మన ఇద్దరు. సువాసిని నాలో ఎంత దమ్ములు నీకు తెలుసా, నాకు ఈ పాట రాకున్నా పాడతా, అది చూసేటోళ్ళ అందరికీ తెలుసు, కానీ ఏడు బిట్టిస్తా పోతాడు, ఏడు ఏమో ఏమిచ్చిన कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. ఏమిచ్చిన రాదంటాడు. అరే లేదు సీరియస్ మంచివాడు. మిస్టేక్ వాడద్దు. అవుటే లేకపోతే సీదా మంచివాడు. ఇప్పుడు ఆడ అవుట్ కాలేదా తప్పు వాడి? ఎంత వైబ్ వచ్చింది ఇప్పుడు నేను వాడుతా. మళ్ళా వాడు నామికలే లాస్ట్ ఛాన్స్. పక్కింట్లో బిర్యానీ తప్పు వాడితే అవుటే. ఇప్పుడు నేను పాడబోయే పాట శ్రీరాముల సత్యయ్య గారి చిన్న కొడుకు శ్రీరాముల ఉదయ్ కిరణ్ గారి కోరిక మేరకు నమ్మవేమో గాని అందాల యువరాణి యువరాణి బ్రో. ఒక పాట నారు ఒక లైన్ వాడు. నీకు అది కూడా రాదు కదా? మన వేరుంటది నానా. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. నేనే ఇచ్చిన ఒక నిమిషం గుండె అయిపోయినారు. అరే నిద్ర వస్తుంది. నువ్వు నేను కలిసి ఉంటేనే నాకెంతో ఇష్టం, నువ్వు నన్ను ప్రేమించావు నేను నిన్ను ప్రేమించాను తెలిసాక, నువ్వక్కడుండి నేనిక్కడుంటా, నువ్వక్కడుండి నేనిక్కడుండి ఎంతో కష్టం. ఎగరేసిన పావురాలే ఆ షేరుదాయని. నా మీద ఏం పాటలు లేవు సార్. వచ్చేస్తున్నాయి. నలుపు నేరేడంటే కళ్ళల్లో నువ్వే మనసే గెలిచి నోడా, నలుపు తెలుపు పక్క పక్కన కూర్చుంటే బంగారమైన ఇందడిపోతాదే నా నలుపు లాలా నానా నానా మన నానేనా. నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా, మాట్లాడు ఆడకపో మాట్లాడుతూనే ఉంటా ఉంటా. పుట్ట పుట్ట పోర్రా రాదు ఒక్కడత్తది వాడు
కనీసం ఒక 4 లైన్లు అన్నా. ఓడిపోయిన ఒప్పుకొని పడతాను. పుట్ట పుట్ట పోరి కన్యాకుమారి, పుట్ట పుట్ట పోరి నటక్కుట మారి, కొండ వీటి దొంగ ఊహించు వైభవంగా, సన్నాయి డోలు సందేహలంగా, పుట్ట పుట్ట పోరి కన్యాకుమారి. సరే ఓకే ఇంకొకటి ఫైనల్ లో ఉన్నాడా. మీకు నచ్చిన పాట వాడుకోండి, కాకపోతే ఎంత మినిమం ఒక 30 సెకండ్స్ పాడాలి. 30 సెకండ్స్ పాడాలి, మీకు నచ్చిన పాట వాడుకోండి. నేను వెళ్ళినా ఇప్పుడు ఎవరో ఒకరు వాడాలి. సరే ఏం పాట పడాలి? ఇట్లా అంటే తిండిలో ఫస్ట్ రాలే కానీ పాటలలో ఫస్ట్ వస్తాను. కన్నె పిల్ల కళ్ళ ముందున్నా కన్ను ఎత్తి చూడనునే, నువ్వు తప్ప ఇంకెవరైనా నాకు సొంత సెల్లెలనే, అట్టాంటి నన్ను ఇట్టాగా ఎట్ట మోసం చేసినవే, అట్టాంటిట్టాంటోడుగాదే నిన్ను ప్రేమించినోడు, అడిగితే ప్రాణం ఇచ్చేస్తాడే నిన్ను ప్రేమించినోడు. బ్రో నా బొమ్మది బ్రో. అరే ఇప్పుడే అన్నాడు అని పిల్లని తప్ప అందరూ నా సెల్లెలే బొమ్మది. ఆకాశం ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది, నీలా ఉంటుంది. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది, నీలా ఉంటుంది. ఓలా 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 మజా గానా ఓలా. నువ్వు So guys, this is Ravikant Bats and it. బెటే బెడే రేప్ సాంగ్ వాడుతున్నా బెడే. పాడు. ఏం పాడాలి? అనిపించినవుగా పాడినట్టు. చలో పాడు. నేను పొద్దుగాల లేస్తా ఇంటికాడ బయటి వెళ్ళరా, పొద్దుగాల లేస్తా ఇంటికాడ, తర్వాత పోతావా వైన్సులా, తర్వాత పోయితా వైన్సులా, తర్వాత గుద్దుతా 90 అడ. పైన చూడంటాడు పని లేదా నీకు, పొద్దున్నే వస్తావు తలకాయ తింటుంటావు, ఏం చేస్తావు నువ్వు అసలు అంతే. ఇక మనకి రాదా వచ్చిన నువ్వు టైం వచ్చి చూసుకోవచ్చు 11:49 అయితే అయిపోయింది, మనకు కనబడుతుంది. సరే అది దీన్ని దోబ్రా. సో నిద్ర అయితే స్టార్ట్ అయింది మాకు, ఎందుకంటే పడుకునే టైం రెగ్యులర్ గా. సో పడుకున్నాం. మనకైతే సెట్ వాయ్ మొత్తం. మైక్ తీసుకోరా. రికార్డ్ అవుతుంది వీడియో. సో ఉదయం అయితే ఫస్ట్ దాంట్లో సెట్ అయిపోయిండు. ఫస్ట్ ఫ్లోర్, ఇది సెకండ్ ఫ్లోర్, ఇది థర్డ్ ఫ్లోర్, బాల్కనీ. మనకైతే టెన్షన్ లేదు, కాళ్ళు ఇడ పెట్టుకోవాలి, ఆరామ్సే మస్తు అనుకోవాలి. నేనైతే ఇట్లా ముంగట వండుకున్నా. ఇది ముంగట హ్యాండిల్, నేను ఇక్కడ వండుకున్నా. లడ్డుగాడేమో మధ్యలో పడుకున్నాడు, సాయిగాడేమో అట్లా లాస్ట్ వెనుక వండుకున్నాడు. కానీ మధ్యలో ఉన్నవానికి మాత్రం మస్తు బెనిఫిట్, మంచి కంఫర్ట్గా ఉంటుంది. నాకు కూడా కంఫర్ట్ ఉన్నది, కాకపోతే చలి పెడుతుంది కొద్దిగా. చోటు ఏం సార్ ఎట్లా ఉన్నది? నిద్ర వస్తుందట, పండుకుంటాడు. సో గైస్ ఇప్పుడైతే లేచినాం. నిద్ర అట్లా మీద పట్టింది, దోమలు కుట్టినాయి, అప్పుడు దోమలు అవుతున్నాయి. ఇక్కడ మొత్తం గడ్డి ఉన్నది కదా వెనకాల. నాకైతే అస్సలు నిద్ర పట్టలేదు, ఇగో దోమలు కుట్టినాయి. ఇవి కనిపిస్తున్నా వీడియోలో చూడండి,
దోమలు కుట్టినాయి మొత్తం. ఏదో పన్నమా అంటే పన్నమా అన్నట్టు అటు ఇటు బోరుకుంటున్నా. ఊరా అరే నిద్ర పట్టిందారా? ఎట్లా అనిపించింది లడ్డు? ఈడు ఇంకా నిద్రలో ఉన్నాడు. అరే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గబ్బు వాసన వచ్చింది రా, ముఖం కడుక్కోరా పోయి ఫస్ట్. మాకైతే ఇది ఒక రకమైన కొత్త ఎక్స్పీరియన్స్. అంటే మనం ఎప్పుడు కూడా ఒక నైట్ మొత్తం ఆటోలో పడుకోం కదా. సో మాకు ఇది ఒక డిఫరెంట్ ఫీలింగ్ అన్నమాట. మాకైతే మంచిగా అనిపించింది. కాకపోతే దోమలతోటి నైట్లో కొద్దిగా ఇబ్బంది అయింది. వర్షం వస్తే మాత్రం ఇంకొంచెం ఎక్కువ ఇబ్బంది అవుతుండే. సో కొత్తగా ట్రై చేసినాం కదా వీడియో, అనుకున్నంత మంచిగా వచ్చి ఉండొచ్చు, రాకపోవచ్చు. సో ఇంకా చేస్తా ఉన్న కొద్ది అలవాటు అయిన కొద్ది మంచిగా అయితే చేద్దాం. సో ఈ రోజు వచ్చేసి మనకు సన్ రైజ్ టైం అయితే 6కి చూపెడుతుంది గూగుల్లో. కాకపోతే ఇప్పుడు టైం 5:40 అవుతుంది. మనం ఇక్కడ ఉన్న చెత్త గిత్త అంతా క్లియర్ చేసుకొని అన్ని చదువుకునే లోపు 6 అయితే అయిపోద్ది. 6 అయితే మళ్ళీ ఇంటికాడ కూడా పని ఉన్నది, కొద్దిగా తొందర పోవాలి. సో ఇదన్నమాట ఈ రోజు వీడియో వచ్చేసి. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అట్లాగే మీకు ఏమైనా కొత్త థాట్స్ వస్తే కింద కామెంట్ చేయండి. వీలైతే నెక్స్ట్ వీడియోలో ట్రై చేద్దాం. సో మన ఛానల్ కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందర నాయన ఘోరంగా. సో ఇదన్నమాట ఈ రోజు వీడియో వచ్చేసి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉందాం. బై ఫ్రెండ్స్.